నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన నూటొక్క జిల్లా అందగాడు నూతన ప్రసాద్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. నూతన ప్రసాద్ గారు తన నిజ జీవితంలో ఎంత సిస్టమేటిక్ ఉండేవాడు, వృత్తిపరంగా ఎంతో శిఖరాలు చేరారు. మనతో ఉన్నటువంటి ఈవెన్ రామారావు గారికి అతి మంచి స్నేహపూర్వకమైనటువంటి స్నేహం ఉంది. తనతో సినిమాలో కూడా నటించారు. అతని అనుభవాలు, నూతన ప్రసాద్ గారి జ్ఞాపకాలు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నూతన ప్రసాద్ గారు అంటేనే అందరికీ బాగా మన ఇంటి వ్యక్తిగా ఫీల్ అవుతాం. అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ వేసినా కూడా, ఒక తాత క్యారెక్టర్ వేసినా, ఒక సైడ్ క్యారెక్టర్ వేసినా, చివరికి విలన్ పాత్ర వేసినా కూడా దాంట్లో ఒక మెసేజ్ కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ కనపడుతూ ఉంటాయి. సో మీరు నూతన ప్రసాద్తో కలిసి పనిచేశారు. నేను ఈటీవీలో ఉన్నప్పుడు నేరాలు ఘోరాలు చేస్తున్నప్పుడు అతనితో కలిసి 3 సంవత్సరాలు ట్రావెల్ చేయడం జరిగింది. మంచి అనుభవాలు ఉన్నాయి. సో మనం విశేషాలు ఒకసారి పంచుకుందాం సార్. మీరు చెప్పండి, నూతన ప్రసాద్ గారు ఎలా పరిచయము, ఏం జరిగింది, ఎలా ట్రావెల్ జరిగేది? నేను అప్పుడు దాసరి గారి దగ్గర కో డైరెక్టర్గా ఉంటుండేవాడిని అండి. నేను 1984-85లో డైరెక్టర్ అయ్యాను. అప్పుడు అంటే నేను, కనకాల దేవదాసు, జంజాల ముద్దమందారం, కనకాల దేవదాసు చలిచీమలు, నాది ముద్దుల చెల్లెలు. 3 కూడా ఒక డిఫరెంట్ జోనల్ ఫిలిమ్స్. డిఫరెంట్ ఫిలిమ్స్. అంటే ఇక్కడ ఏంటంటే జంజాల నేను కలిసి పనిచేసాం. మొదట్లో డైలాగ్స్ కలిసి రాసేవాళ్ళం. మొదట్లో ఆయన చంద్రశేఖర శాస్త్రి ఉన్నప్పుడు వాళ్ళకి మర్ఫీ ట్రాన్సిస్టర్ తాలూకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు విజయవాడలో ఉండేది. ఆ సందర్భంలో చెప్తున్నాను. ఈయన కనకాల దేవదాస్ గారు నేను చాలా బాగా లైక్ చేసేవాడిని. ఎలా లైక్ చేశానంటే, ఓ సీత కథ ఆ సినిమాలో అందులో రోజారమణ్ణి చేసే క్యారెక్టర్ ఒకటి చేస్తాడు దేవదాసు. అంటే ఒక డైలాగ్ చెప్తాడు, ఒక అందమైన వాకింగ్ చేస్తూ డైలాగ్ చెప్తాడు అన్నమాట. అలాగే రమాప్రభని కొంచెం సెడ్యూస్ చేస్తాడు. చేసిన తర్వాత చింత చిగురు పులుపని, చీకటంటే నలుపని, చెప్పందే తెలియని చిన్నపిల్ల, అది చెరువులో తిరుగుతున్న చేప పిల్ల అనే ఒక పాటకి వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా అభిమానం అయిపోయాను అన్నమాట. ఇటు రోజారమణికి బాగా ఇష్టం అయిపోయాను, దేవదాస్ కనకాలకు కూడా బాగా ఇష్టం అయిపోయాను. వైజాగ్ వచ్చారు వాళ్ళు. వైజాగ్ వస్తే కలుసుకున్నాను అన్నమాట. అంటే ముఖ్యంగా అంతవరకు మేల్ యాక్టర్స్లో ఇంత స్టైల్గా చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అవునండి. ఇప్పుడు ఆయన నటన శిష్యులు, ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో చాలా మంది ఆయన స్టూడెంట్స్ చేశారన్నమాట. అలాగా ఆయనతో ఉంటే ఆయన సినిమాలో చలిచీమలలో యాక్ట్ చేస్తున్నాడు ఈయన నూతన ప్రసాద్ గారు. నూతన ప్రసాద్ అయితే నూతన ప్రసాద్ గారు మొదట ఆ పేరు కాదంటారు కదా, వరప్రసాద్. అంటే వరప్రసాద్ బాగా నిత్యం తాగుబోతు. ఆ రోజుల్లో నిత్యం తాగుబోతున్నమాట. తాగుబోతుంటే బాగా యాక్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ మాట నెలకడ ఉండేది కాదు. పరిషత్తుల వాటిలో కలుసుకునేవాడు కదా. తర్వాత మేము ఇక్కడ మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తే అన్నపూర్ణ స్టూడియోలో మాకు రూములు ఇచ్చేవారు. దాసరి నారాయణరావు గారి యూనిట్ అంతా అన్నపూర్ణ స్టూడియోలోనే ఉండేది. ఉంటే అక్కడ ఈ అసోసియేట్ డైరెక్టర్ని వీళ్ళందరినీ కలుసుకుంటుండేవారు అన్నమాట. వీళ్ళు వచ్చి అలా కలుసుకున్న వాళ్ళలో నూతన ప్రసాద్ని వరప్రసాద్ కూడా ఉండేవాడు. కాదంటే నాటకాల బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది కనుక కొంచెం బాగా పరిచయాలన్నమాట. మంచి బాగా డైలాగ్ చెప్పేవాడు, కానీ ఎప్పుడు నిరంతరం ఏదో మందు వాసన రావడం ఇట్లాంటి అన్ని అలవాట్లు, చెడు అలవాట్లు ఉండేయన్నమాట. ఏదైనా ఉంటే మనసులో దాచుకోకుండా అంటే ఓపెన్గా మాట్లాడేయడం చేసేవాడు. అట్లాంటి వ్యక్తి బాపు గారి సినిమాలో ముత్యాల ముగ్గులో యాక్ట్ చేస్తున్నప్పుడు రమణ గారు చెప్పారట, ఏమిటయ్యా నువ్వు ఇంత మంచి ఆర్టిస్టు కదా, ఆ దరిద్రం మందు లేకుండా ఉన్నట్టయితే నువ్వు ఎంత మంచి ఆర్టిస్ట్ అవుతావు తెలుసు నీకు. అంటే చూడండి, రేపటి కాంతి మీరు నూతన ప్రసాద్ని చూస్తారా అన్నారు. యాదృచ్ఛికంగా ఏమయ్యా నూతన ప్రసాద్ అంటే కొత్తగా మందు కొట్టావా? లేదు, నేను నూతన ప్రసాద్ అండి. మరి రెండో రోజు ఏమయ్యా నూతన ప్రసాద్, నూతనంగా ఉన్నావని పాత నూతన ప్రసాద్ అన్నా. అంటే అలాగా ఉండి ఆయన మానేశాడు, మందు మానేశాడు. తర్వాత నవతా కృష్ణరాజు గారి సినిమాలో ఇంటింటి రామాయణం ఉంది.
ఇంటింటి రామాయణంలో నవతా కృష్ణరాజు గారు మంచి లైఫ్ ఇచ్చాడు. ఆయన కూడా భావుకుడు. మనకి నాగిరెడ్డి, చక్రపాణితో పోల్చుకోవడం కాదు, కానీ ప్రొడ్యూసర్లలో అంతగా చదువుకున్న వాళ్ళు నవతా కృష్ణరాజే. సంగీతం, సాహిత్యం అంతా కూడా విషయ పరిజ్ఞానం ఆయనకు ఉంది. సరే, ఇతను నూతన ప్రసాద్లో ఏదో స్పార్క్ ఉంది, ఆయన పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ ఇంటింటి రామాయణంలో పెట్టాడు. పెడితే అందులో చేశాడండి క్యారెక్టరు. ఎంత అద్భుతంగా చేశాడో మనకు తెలియదు మాట. అలాగే హరిగా చెప్పాడు మాట. అది చూడగానే రమాప్రభ వెళ్ళిపోయి ఏవిఎం స్టూడియోలో సెట్ చేశారు. ఆ ఏవిఎం స్టూడియోలో ఇది చెప్తుంటే తిన్నగా వెళ్ళి గట్టి గాఢంగా కావలుచుకొని బాగా చేస్తున్నారా నువ్వు చాలా పెద్ద యాక్టర్ అయిపోతావు అని చెప్పేసి రమాప్రభ ఆ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక యాక్ట్ చేస్తున్న నూతన ప్రసాద్ని ముద్దు పెట్టేసుకుందన్నమాట. అంత బాగా చేశాడు నూతన ప్రసాద్. ఇంకా రమాప్రభ ఇంకా బ్రతికే ఉంది కదా. కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుంది. చనిపోయినప్పుడు కూడా రమాప్రభ గారు రావడం నేను చూశాను. అవునవును, చాలా బాధపడింది కూడా. అవునవును, స్నేహపూర్వకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కొన్ని పిక్చర్లో యాక్ట్ చేశారన్నమాట. ముఖ్యంగా నటుడుగా బాగా లైక్ చేస్తుంది ఆవిడ నూతన ప్రసాద్ని. తర్వాత ఆయనకి ఒక వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆల్మోస్ట్ నూతన ప్రసాద్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్లో వరుస పిక్చర్లు. అవునండి. సంవత్సరంలో 12 సినిమాలు ఉంటే 12 సినిమాల్లో 10 సినిమాల్లో ముగ్గురు ఉండేవారు అన్నమాట. అలాగే పెరిగిపోతున్నారన్నమాట. అయితే ఆయనలో మంచితనం మీకు చెప్తున్నాను నేను. బాగా మంచి ప్రామిసింగ్ స్టార్, మంచి రైజింగ్లో ఉన్నాడన్నమాట. నాకు సినిమా ఆఫర్ వచ్చింది, ముద్దులో చెల్లెళ్ళు చేయాలన్నమాట. అందులో మెయిన్ క్యారెక్టర్ అంటే ఒక రావు గోపాలరావు చేసే క్యారెక్టర్ చేయాల్సి వచ్చిందన్నమాట. నూతన ప్రసాద్ చేస్తాడని నాకు 100% నమ్మకం ఉందన్నమాట. ఏమో చూద్దామని చెప్పేసి నూతన ప్రసాద్ టీనగర్లో ఉండేవాడు. మన సొంత ఇల్లు పైన ఎవరో పరుచూరి బ్రదర్స్ ఉండేవాడు. పరుచూరి బ్రదర్స్ తర్వాత పోసాని కృష్ణమురళి ఉండేవాడు అనమాట. ఎక్కడ పాండీ బజార్లో అగస్త్య టెంపుల్ పక్కన అండి. వెళ్ళి ఏమో ఇలా పెరిగిపోయాడు కదా, యాక్ట్ చేస్తాడు యాక్ట్ చేయడు అనుకొని వెళ్ళి గౌరవించాడు. గురుగారు మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, నేను హైదరాబాద్లో కలిసాను కదా, కలిసి ఉండేవాడు కదా అంటే, సరేనయ్యా ఇన్ని పాత రోజులు నాకు ఒక ప్రధానమైన ప్రైమ్ క్యారెక్టర్ చేయవలసి ఉంది, నువ్వు చేస్తామంటే చేయడానికి కదా ఉన్నా మేము. అలా కాదు మరి, నీ రెమ్యూనరేషన్ మేము ఇచ్చుకోలేం కదా. ఏదో మురళీమోహన్ వాడు పెద్ద యాక్టర్లు కదండి బాబు, వాళ్ళతో నేను చేస్తే నేను కూడా వాళ్ళలాగే నన్ను చూడండి అంటే వాళ్ళ చూడలేం కదా, వాళ్ళు తక్కువ చేస్తున్నావు నువ్వు చేస్తావు అంటే మీరు తెవ్వండి, నాకు చాలేదంటే మీరు నన్ను సినిమాలో తీసేయండి. అంత సీరియస్ అయిపోయి మీ తోచంత మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని చెప్పాడు. తర్వాత కాస్ట్యూమ్స్ కూడా 2 కాస్ట్యూమ్స్ సినిమా అంతా కలిసే. ఎందుకండి ఇప్పుడు ఎన్ని రాజకీయ నాయకుడు డ్రెస్సు ఒక జతనా చాలు. ఎందుకంటే కద్దరే కదా చేసుకుంటాము. మాసింది వేయకూడదని సినిమాల్లో ఎక్కడైనా రూల్ ఉందా? మాయింది ఉతికిందని సినిమాలో తెలియదు కదా, కెమెరాకి తెలియదు కదా. అంత కోఆపరేట్ చేసేవాడండి నూతన ప్రసాద్ అన్నమాట. తర్వాత రాత్రులు షూటింగ్ చేస్తున్నామండి, రాత్రి 10 గంటల వరకు చేయాలి ప్రసాద్, 10 కాకపోతే తెల్లవారులు చేయండి, మాకేం కావాలి బాబు, మేము మీ సేవలో మేము అనేవాడు అన్నమాట. అలాగే డబ్బులు కావాలంటే ఇంగ్లీష్ ఏమైనా సర్దండి అనేవాడు. డబ్బులకి ఆయన పర్యాయ పదం ఇంగ్లీష్ అనేవాడు. చాలా అంటే ఆ మందు జోలికి వెళ్ళకుండా కొంత సరదాగా ఉండేవాడు, అమ్మాయిలు ఏడిపించేవాడు, అంతా బాగానే ఉండేది. ముఖ్యంగా క్యారెక్టరు ఒక సందర్భాన్ని చెప్పాలి. ఆ సినిమాలో ప్రెసిడెంట్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మాట, వారి తాలూకు అవినీతి పనులు చూసిన తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్ని వేస్తాడు. వేస్తే వీళ్ళు రాజకీయ నాయకుడు కదా, మరి స్పెషల్ ఆఫీసరు దేనికి లొంగుతాడు అని సహజంగా మందు మగువ డబ్బు కదా అంటే అది డైరెక్టర్గా బాగా చూపిద్దామని ప్రసాద్ అని పిలిచేవాడిని. ప్రసాద్ మందు వచ్చి రాజకీయ నాయకుడు అసిస్టెంట్ వచ్చి మందు ఇస్తాడనమాట. ఇస్తే ఫట్ అని కొడితే అది వెళ్ళి నూతన ప్రసాద్ కాలమే పడుతుంది అన్నమాట. సీసా ఇలా ఈ విసరలు తీసుకొని కట్ చేస్తే నూతన ప్రసాద్ కాలం సీసా వేయాలన్నమాట, మందుతో ఉన్న సీసా.
ఇదేంటి ఆలోచన బాగానే ఉంది కానీ పొరపాటు కాలమే పడితే కాలు హీరు పోద్ది కదా అనుకున్నాము. ఆయన ఎంత గొప్పోడంటే కాలు చిన్న ఏదో కట్టయితే ఉంది, చేయండి ఎఫెక్టివ్గా ఉంటుంది షాట్. ఆలోచన రావడం చాలా నాకు బాగా నచ్చిందని చెప్తే అలాగే ఇసిరి కొడితే కాలు ముందేమో సీసా పగిలిపోయింది, ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదు. రెండోది మందు మగువ వచ్చినట్టు ఇలా కొట్టి విసురుతారన్నమాట, ఈయన వచ్చి ఒళ్ళో పడుతుంది, అది కూడా షాట్ బాగా వచ్చింది. మూడోది డబ్బు నోట్ల కట్టలు విసిరి కొడితే మొహం మీద తగులుతాయి అన్నమాట నూతన ప్రసాద్కి. మూడు కూడా ఆయన మీద గాయమయ్యే అవకాశాలే ఉన్నాయి. అంటే అక్కడ నాకేంటంటే ఏమింది ఓ డైలాగ్ సరిగ్గా చెప్పడం వచ్చినట్టయితే వాళ్ళు మారిపోతున్నాయి ఈ రోజుల్లో. క్యారెవానండి క్యారెక్టర్ ఆర్టిస్టు మంచి బిజీగా ఉండేవాడండి, ఒక గంట ఉంటే చాలు చేసేసుకుంటాం అనేటువంటి రోజుల్లో అంతకు తెగించి రిస్క్ చేశారన్నమాట. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత మా తాలూకు క్రూ అందరికి కూడా ఆయన పార్టీ ఇచ్చాడు. ఎక్కడ పామ్ గురు హోటల్లో పార్టీ ఇచ్చాడనమాట. నేను చాలా సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. నేను ఆ సినిమా ఫస్ట్ మాకు కూడా వన్ టీం పిలిచేసి అవునవును ఇయర్లీ కానీ జస్ట్ ఒక పండగ అకేషన్ కానీ ఇంటికి భోజనం పిలిచేవాడు. భోజనం పిలిచి మంచి హాస్పిటాలిటీ ఉందండి ఆయనకి. పామ్ గురు హోటల్లో చేసిన తర్వాత ఆయన మళ్ళీ సినిమా ఇప్పుడు రెండో సినిమా సన్నజాజుల్లో పెట్టుకోలేదు. చెప్పాడు నన్ను ఆ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేయకుండా మీరు అమౌంట్ నేను ఇవ్వలేనండి. అప్పుడు ఏదో మొదటి సినిమా అప్లికేషన్ మీరు చేస్తారు, రెండో సినిమాకి కూడా అప్లికేషన్ అంటే నేను అడగడం బాగుండదు అని ఆయన చెప్పేవాడు. మూడో సినిమా కూడా ఆ మూడో సినిమాకి పూర్తిగా నడుము నుజ్జు అయిపోయింది. అవునండి, అది ఆ విషయం కూడా మనం అదే అయిపోయింది పాపం ఆయన జీవితంలో. అయితే నూతన ప్రసాద్ దెబ్బతినడం కోట శ్రీనివాసరావుకి అదృష్టం పట్టింది. థ్యాంక్ యూ సార్.